ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చరిత్ర మళ్ళీ పునరావృతం కాబోతోందా? పొత్తులు, ఎత్తులు, పై ఎత్తులు, కుట్రలు, అదే రకంగా కుతంత్రాలు అనేక మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిష్ణాతులు ఉన్నటువంటి నేపథ్యంలో రాబోయే 24 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవన్నీ కూడా తిరిగి పునరావృతమయ్యేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఒకసారి 2009 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు వారికి సంబంధించినటువంటి మీడియా చేసినటువంటి విచిత్రమైనటువంటి విన్యాసాలు, అదే రకంగా రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, రాజశేఖర్ రెడ్డి గారిని దింపాలనేటటువంటి కోరికతో వారు రాసినటువంటి అసహ్యపు అబద్ధపు రాతలు ప్రజలందరూ ఏ రకంగా తిరస్కరించారో ఒక్కసారి మనం విశ్లేషణ చేద్దాం. 2009 సంవత్సరానికంటే ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖంగా చలామణి అవుతున్నటువంటి కొన్ని పత్రికలు నిరంతరం అదే పనిగా రాజశేఖర రెడ్డి గారి మీద, వారి యొక్క కాంగ్రెస్ పార్టీ మీద నిందలు మోపటం మొదలుపెట్టినాయి. ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీ షర్మిల గారి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చాలా ముద్దుగా కనిపించుండొచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు మోపే ఏ పార్టీ అయినా సరే ఈ మీడియాకి కొద్దిగా అత్యంత సన్నిహితులుగా పరిగణిస్తున్నటువంటి సందర్భంలో 2009 సంవత్సరంలో రాజశేఖర్ రెడ్డి గారి మీద వారు వేసేటటువంటి నిందలకు ప్రతిరూపంగా ఒకానొక వ్యాజ్యం కోర్టులో మనకి నడుస్తున్న సందర్భంలో ఒక ప్రముఖ దినపత్రిక యొక్క యజమాని మాట్లాడుతూ, నేను నిరంతరం కాంగ్రెస్ పార్టీకి, రాజశేఖర్ రెడ్డి గారికి, వారికి వ్యతిరేకంగా మేము రాతలు రాస్తున్నాం కాబట్టి మా మీద, మా సంస్థల మీద దాడి చేస్తారని చెప్పారు. సో వారి సంస్థల మీద దాడి చేస్తే ఒక రకమైనటువంటి తప్పుగా మాట్లాడినారు. దానికి ప్రతిగా ఈవెన్ సుప్రీం న్యాయస్థానం కూడా మాట్లాడుతూ, ఆ అధిపతికి 2 రకాలైనటువంటి టోపీలు ఉంటాయి. ఒక టోపీ పారిశ్రామికంగా వేసుకునే టోపీ, ఇంకొక టోపీ మీడియా రూపంలో వేసుకునేటువంటి టోపీ. మీడియా రూపంగా విమర్శిస్తే పారిశ్రామికంగా ముందొస్తారు, పారిశ్రామికంగా కనుక ఏదైనా జరిగితే మీడియాని ముందుకు తోస్తారు. స్పష్టంగా న్యాయస్థానాలు కామెంట్ చేసినాయి ఈ విషయంలో. సో ఆ సందర్భంలో 2009 సంవత్సరం ఎన్నికల్లో కనుక మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు టీఆర్ఎస్ పార్టీని, వామపక్షాలని, మరికొన్ని చిన్న చిన్న పార్టీలన్నింటినీ కూడా చెరదీసి ఒక మహాకూటమిగా ఏర్పడినటువంటి సందర్భం ఇప్పటికీ కూడా రాజకీయాలని చాలా దగ్గరగా చూసేటటువంటి వ్యక్తులకు ఇప్పటికీ కూడా మెమరీలో ఉండే ఉంటుంది. సో 2009 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, మహాకూటమిగా ఏర్పడినటువంటి అన్ని రాజకీయ పక్షాలు మరొక వైపు ఉండటం అనేటటువంటిది మనం చూసాం. ఇవాళ మోరార్లెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అదే రకమైనటువంటి ఆ కూటములన్నీ కూడా ఏర్పడబోతున్నాయి. చంద్రబాబు నాయుడు నిరంతరం మాట్లాడుతున్నాడు, వారికి సంబంధించిన మీడియా మాట్లాడుతోంది. సో 100 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కిందకి దిగిపోతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, సో రాబోయే రోజుల్లో మేమే వస్తాం, ఇదిగో ఎర్ర బుక్, ఇదిగో నల్ల బుక్ అనేటటువంటి బుక్స్ అన్నీ కూడా ప్రజెంట్ చేస్తున్నారు. ఒకవేళ కనుక మీకు జగన్మోహన్ రెడ్డి గారు కూలిపోవటం అనేటటువంటిది స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో పొత్తుల కోసం ఇంత వెంపర్లాట ఎందుకు అనేటటువంటి ఒక సాధారణమైనటువంటి ప్రశ్న మనందరిలో కూడా మస్తిష్కంలో మెదలాడుతూనే ఉంటుంది. అదే రూపంలో 2009 సంవత్సరంలో కూడా రాజశేఖర్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎవరు వస్తే వారిని జాయిన్ చేసుకున్నారు. ఇవాళ మాట్లాడుతున్నారు, మా పార్టీలోకి వస్తే చెత్తంతా కూడా బంగారమే, మా పార్టీలోకి రాని వాళ్ళందరూ కూడా బంగారమైనా చెత్తనే అనేటటువంటి మాట మాట్లాడుతున్నారు. సో మీ పార్టీలో ఉన్నప్పుడు విమర్శించినటువంటి ఈ చెత్తంతా కూడా మీ పార్టీలోకి రాగానే బంగారం ఎట్లా అవుతుందో రాష్ట్ర ప్రజలకు ఒకసారి వివరించాలి. ఏమాత్రం అవగాహన లేనటువంటి వ్యక్తులందరూ మాట్లాడుతున్నారు. వీళ్ళలో కొంతమంది అయితే ప్రింటింగ్ అంటే రాయడానికి వీలు లేనటువంటి భాషలో కూడా మాట్లాడుతుండొచ్చు. సో 2009 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు ఒక మాట్లాడుతూ, ఓటమైనా నాదే బాధ్యత, గెలిపైనా నాదే బాధ్యత. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అదే మాట్లాడుతున్నారు. 67 మంది శాసనసభ్యులు ఎవరైతే ప్రజలతో మమేకం కావటం లేదు అనేటటువంటి ఒక రకమైన ఆరోపణతో 6 నెలల కాలంగా, సంవత్సర కాలంగా నేను చెప్తూనే వస్తున్నాను, వంచిన తల పైకెత్తకుండా మేము ప్రభుత్వాన్ని నడిపిస్తున్నప్పుడు ప్రజలకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలను 24 గంటల సేపు మేము శ్రమిస్తున్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యేలుగా వాటన్నింటినీ కూడా ప్రజలకు క్యారీ చేయాల్సినటువంటి బాధ్యత మీది అని సంవత్సర కాలంగా చెప్తున్నాడు.
సో సంవత్సర కాలంగా దాన్ని పెడచెవిన పెట్టినటువంటి వ్యక్తులందరినీ కూడా నిష్కర్షగా ఏమాత్రం ఒత్తిడికి తలెక్కకుండా మేము మరొకసారి వేరే రకంగా అవకాశం ఇస్తాను తప్పిస్తే మీరు ఎమ్మెల్యేలుగా పనికిరారు అనే మాట స్పష్టంగా చెప్పారు. ఇవాళ ఎమ్మెల్యేగా టిక్కెట్లు దొరకనటువంటి వారు మాత్రమే తెలుగుదేశం దగ్గరికి వెళ్తున్నారు. రైటిస్ట్ పొలిటికల్ పార్టీలో ఇవన్నీ తప్పదు. రేపు రాబోయేటటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ నుంచి కూడా బయటకు వస్తారు. ఎప్పుడైతే మీకు ఎమ్మెల్యే సీట్లు మేము ఇవ్వట్లేదని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్పిందో తప్పనిసరిగా ఇదే రకమైన పరిస్థితి. అదర్వైజ్ ఈ రకమైనటువంటి నేపథ్యంలో రాజశేఖర రెడ్డి గారు చెప్పినటువంటిది ఓటమైనా గెలిపైనా నాదే బాధ్యతగా మీద వేసుకుని మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా వారొక్కరే కాలికి బలపం పట్టుకుని తిరిగారు. తిరిగి మొత్తానికి ప్రజలందరినీ కన్విన్స్ చేసి మహాకూటమికి ఒక పెద్ద ఓటమిని చవిచూసేటట్టుగా రిజల్ట్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. సో ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుతూ మేము దానిలో అత్యవసర మార్కులతో మేము పాస్ అయినా కూడా ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొన్నటువంటి పార్టీగా మేము ఒక పక్కకు నిలబడ్డాం, మాకు ఓట్లేసి దీవించినారని చెప్పారు. ఇవాళ రాబోయేటటువంటి రోజుల్లో 2024 సంవత్సరంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయేది అదే అనేటటువంటిది తప్పనిసరిగా ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినది. 40% మాత్రమే పరిమితమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు 2014 సంవత్సరంలో అప్పుడున్నటువంటి బీజేపీ కానీ అప్పుడున్నటువంటి జనసేన కానీ వారి ఓటు వారికి కలిసిన నేపథ్యంలో మాత్రమే 47% ఓటును సంపాదించినారు. ఎప్పుడైతే 2019 సంవత్సరంలో ఈ 3 పార్టీలు విడివిడిగా పోటీ చేసినాయో ఎవరి పర్సంటేజ్ ఆఫ్ ఓటు వారికి వెళ్ళిపోయింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబుకు ఉన్నటువంటి ఓటింగ్ శాతం అనేది 40% మాత్రమే. ఇది గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో అది 31% పడిపోయిందన్నది అనేక రకాలైనటువంటి ఎన్నికలు రుజువు చేస్తున్నాయి. తిరుపతిలో జరిగినటువంటి ఉప ఎన్నిక కానీ లేదా లోకల్ బాడీస్కి జరిగినటువంటి ఎన్నికలు కానీ చివరికి అప్రతిహతంగా విజయయాత్ర కొనసాగిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలోనే వారి ఓటమి కన్ఫర్మ్ అయింది. ఇవాళ కుప్పంలో వారు తిరిగి గెలవడానికి భరోసా లేనటువంటి సందర్భంలో అనేక సార్లు కుప్పం వెళ్తున్నటువంటి సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు నాయుడు మంగళగిరి నియోజకవర్గంలో తనది కానటువంటి నియోజకవర్గం భూములన్నీ కూడా అందరికీ ధారాదత్తం చేసినటువంటి నేపథ్యంలో ఎవరైతే భూముల్ని పొందినారో అక్రమంగా వారందరి యొక్క పెట్టుబడితో గెలుస్తానని చెప్పి ఏదైతే లోకేష్ తలంచాడో దానికి భిన్నంగా అక్కడ ఉన్నటువంటి రాజధాని ఓటర్లందరూ ఓడగొట్టినారు. సో ఇవాళ గంజి చిరంజీవి నేపథ్యంలో రాబోయేటటువంటి 24లో జరగబోయే ఎన్నిక యొక్క రిజల్ట్ కూడా అదే రకంగా ఉండబోతుంది. కుప్పంలో చంద్రబాబు నాయుడికి ఏ రకమైనటువంటి విజయానికి సంబంధించినటువంటి గ్యారంటీ లేదు. లేకనే 1,00,000 ఓట్ల మెజారిటీతో జీవితంలో ఎప్పుడూ కూడా 50,000 ఓట్ల మెజారిటీ మించినటువంటి వ్యక్తి, తనకున్న నియోజకవర్గం చంద్రగిరి నుంచి కుప్పానికి పారిపోయినటువంటి వ్యక్తి, అదే రకంగా తనది కానటువంటి నియోజకవర్గంలో కంటెస్ట్ చేసిన లోకేష్ అనే వ్యక్తి, వీరిద్దరికీ కూడా దొందూనే అనేటటువంటి నేపథ్యంలో 2 నియోజకవర్గాల్లో గాజువాకలో భీమవరంలో కూడా ప్రజల యొక్క తృణీకారానికి తిరస్కారానికి గురైనటువంటి వ్యక్తి. జోగి రాసుకుంటే బూడిదే మిగిలినట్లుగా ఈ ముగ్గురు నిరంతరం రాసుకున్నా కూడా రాబోయేటటువంటి రోజుల్లో కాబోయేటటువంటి కార్యక్రమాలు అవే అనేటటువంటి వాస్తవాలు గమనించాల్సిందే. సో ఎవరు ఎన్ని రాజకీయ పరమైనటువంటి విన్యాసాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు 67 మంది ఎమ్మెల్యేలను మార్చి ప్రజలకు సేవ చేసేటటువంటి వ్యక్తి మాత్రమే ఎమ్మెల్యేగా ఉండాలి అనేటటువంటి వారి యొక్క అభిమతం ఏదైతే ఉందో రాజకీయాల్లో మెచ్చుకోవాల్సినటువంటి అంశం ఇది. ఒక ఎమ్మెల్యేని పక్కకు తప్పించాలంటే నిరంతరం ఆలోచించేటటువంటి పార్టీలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైనా సరే ప్రజలకు సేవ చేయనప్పుడు పదవుల్లో ఉండాల్సినటువంటి వారికి నైతికపరమైనటువంటి ఆ హక్కు లేదు అని చెప్పి విస్పష్టంగా చెప్తున్నటువంటి రాజకీయ నాయకుడు ఎక్కడ మనం భారతదేశంలో ఎక్కడ చూడం మనం. సో నేను చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో ఆ పనికి తగ్గట్టుగా మీరు కూడా చేయాలి ఇంప్లిమెంటింగ్ బాడీస్గా చాలా క్లియర్గా చెప్తున్నారు వాళ్ళు. సో అంచేత ప్రజా జీవితంలో ప్రజలకు సేవ చేసేటటువంటి వ్యక్తులు మాత్రమే ఉండాలి అనేటటువంటి పార్టీ అధ్యక్షుడు ఒక పక్కన విలువలు లేనటువంటి రాజకీయాలు చేయటం, అబద్ధపు ప్రచారాలు చేయటం, కులాల పట్ల మతాల పట్ల ఒక రకమైనటువంటి అవ్యాజాన్ని పెంచుకొని ఆరోపణలో మాత్రమే చేయటం, లేనిపోయినటువంటి ఆరోపణలు చేయటం,
అవాస్తవాల్ని వాస్తవాలుగా చేసేటటువంటి పార్టీలన్నీ ఒక పక్కన ఉన్నాయి. ఏమైనప్పటికీ కూడా 2024లో 2009లో జరిగినటువంటి ఆ ఫలితమే మళ్ళీ తిరిగి రిపీట్ అవబోతోంది అనేటటువంటిది స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ రిజల్ట్ కోసం, ఆ ఫలితం కోసం అందరం కూడా వెయిట్ చేసి చూద్దాం ఏం జరుగుతుంది అనేటటువంటి.